వినాయకుడిని కీర్తించే పద్యంలో వామహస్తమున్ అనే పదం ఏం తెలియజేస్తుంది? ఈ పదం యొక్క ప్రత్యేకత ఏమిటి? తొండమునే కదంతమున్ తొరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమునను కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి ఓ ఇగనాధిప నీకు మొక్కెదన్. ఇది చిన్నతనంలో పూర్వకాలంలో ప్రతి వాళ్ళ చేత చదివించేవారు. వినాయక చవితి ఇలాంటప్పుడు తప్పనిసరిగా అమ్మ నాన్న పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈ పద్యం చదువురా నాయన అని చెప్పేవారు. ఇందులో మిగతా పదాలన్నీ కూడా మనకి మామూలుగానే ఉంటాయి. తొండము తెలుస్తోంది, ఏకదంతం ఒకే దంతం అని తెలుస్తోంది. తొండము నేకదంతము తోరపు బొజ్జయు, బాగా ఎక్కువగా ఉన్నటువంటి బొజ్జ. ఇక్కడ 4వ పదం వామహస్తమున్ అని వాడారు. ఎందుకని వామహస్తమును అని అన్నారు? ఎందుకంటే ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకక్షకం అనాయకైకనాయకం అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు వినాయకుడిని సంస్థిస్తూ పరవశించిపోయారు. అందులో వామహస్తం అనేసరికి చాలా ఆనందం కలుగుతుంది. వామహస్తము అని అంటే ఎడమ చేయి, శ్రేష్టమైనటువంటి చెయ్యి. మామూలుగా మనం లోకంలో ఎడమ చెయ్యి అనేసరికి ఏమిటో అనుకుంటాం, కానీ ఇక్కడ వామహస్తం అంటే వినాయకుడి యొక్క ఎడమ చెయ్యి శ్రేష్టమైనటువంటిది. ఎందుకు శ్రేష్టం? మళ్ళీ ప్రశ్న మనకి. ఈ పద్యంలో కూడా ప్రధానంగా కుడి చెయ్యి అని అనలేదు, వామహస్తమునని మాత్రమే పేర్కొన్నారు. ఎందుకని? ఎడమ చేతిలో మామూలుగా మన అపార్ట్మెంటుల్లోనూ లేకపోతే వినాయక చవితి ఉత్సవాలు జరిపించేటప్పుడు లడ్డు అని ఒకటి పెడుతుంటారు. ఆ లడ్డులో యొక్క పందాలు కూడా వేస్తుంటారు, వేలం కూడా వేస్తుంటారు కదా. ఆ లడ్లు అనేటువంటిది ఈ ఎడమ చేతిలో పెడతారు. దాన్నే నిజానికి చెప్పాలంటే మోదక హస్తము అని అంటారు. ఆ మోదకము అని అంటే, మోదము అంటే సంతోషం, సంతోషాన్ని కలిగించేటువంటి దాన్ని. అది పిండి వంట కింద వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మోదకం అని అంటే, ఎందుకంటే తిండి తిన్నా మనందరికీ సంతోషం కలుగుతుంది కాబట్టి దాన్ని మోదకం అన్నారు. నిజానికి మోదకము అని అంటే సంతోషాన్ని కలిగించేటువంటిది. మరి లడ్డుని ఎడం చేతిలో పెట్టి దాన్ని మోదకం అని ఎందుకు అంటున్నావు అంటే, లడ్డు అంటే అది తీపి కలిగినటువంటిది. కాబట్టి ఓ వినాయక, నిన్ను మేము నవరాత్రుల్లో పూజలు చేస్తున్నాం, లేకపోతే 5 రోజులు పూజలు చేస్తున్నాం, 3 రోజులు సేవ చేస్తున్నామయ్యా, మాకు నీ చేతిలో లడ్డు పెట్టాము, మాకు కూడా మా జీవితంలో తీపిని అనుగ్రహించు అని తెలియచేయటం కోసం ఆ లడ్డుని ఆ ఎడమ చేతిలో పెడతారు. అందువల్ల ఎడమ చేతిలో లడ్డు ఉంటుంది కాబట్టి వినాయకుడికి అన్ని పదార్థాల కంటే కూడా కుడుములు ఇలాంటివి ఆయనకి చాలా ఇష్టం కాబట్టి, ఆ మోదకాలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఆ మోదకము ఎడమ చేతిలో పెట్టుకుంటాడు కనుక. ఇక్కడ కవి చూడండి ఎంత గొప్పవాడో, అందులో మన తెలుగు కవి ఎంత గొప్పవాడో చూడండి. వినాయకుడు తనకిష్టమైనటువంటి మోదకాన్ని ఎడమ చేతిలో పెట్టుకుంటాడు కనుక, అయ్యా నీకిష్టమైనటువంటి మోదకాన్ని పెట్టుకున్నటువంటి ఎడమ చేతిని కూడా నేను స్మరిస్తున్నాను. తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్. కాబట్టి ఆ లడ్డు పెట్టుకున్నటువంటి, ఆ మోదకం పెట్టుకున్నటువంటి ఆ ఎడమహస్తాన్ని కూడా నేను స్మరిస్తున్నాను. నీకు ఇష్టమైన దాన్ని స్మరిస్తున్నాను కాబట్టి నాకు కూడా జీవితంలో ఇష్టాన్ని కలగచేయి అని ఈ పద్యం యొక్క భావం. అందుకే అందులో వామహస్తమున్ అనే పదప్రయోగం చేశారు.